श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। साईनाथ परब्रह्मणे नमः। విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం. కానీ ప్రస్తుత కాలంలో ఈ 2025 సంవత్సరం సెప్టెంబరు 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ యొక్క చంద్రగ్రహణము రాహువుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు. కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే, మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణానికి సంబంధించి గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే 2001 జనవరి 9 ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము, ధన నష్టము, జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా 2003లో ఇరాక్పై యుద్ధం జరగడము, తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది. అదేవిధంగా 2007లో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడాన్ని మనం గమనించవచ్చు. 2010 డిసెంబర్ 21వ తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా 2020లో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన COVID-19 రావడం కూడా 2020 జనవరి 10వ తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే, గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం, వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటి మనం గమనించవచ్చు. ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరదలు కానీ, లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు కొట్టుకుపోయి ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే ప్రతి ఒక్క రాసుల వారికి కూడా జాతకరీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలియజేస్తాను. తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు. ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతువు రవి బుధుల సంచారము,
అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి. ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు, సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు, సింహరాశిలో ఉత్తరా పల్గుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము, దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. మకర రాశి, ఈ యొక్క మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రత్యేకంగా ధనస్థానంలో రాహువు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ గ్రహణం ఏర్పడినందువల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. కాబట్టి ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ధనాన్ని ఖర్చు నియంత్రించే విషయంలో కూడా అదే విధంగా జాగ్రత్త పడాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి ఈశ్వరారాధన కారణ ఫలితంగా మాత్రమే గొప్ప జీవితాన్ని పొందుతారు. ఈశ్వరుని ఆరాధించడానికి పాలు మరియు బిల్వదళాన్ని సమర్పిస్తూ ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని కనుక స్మరణ చేసినట్లయితే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు. ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబంలో ఆగిపోయిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబంలో అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్న అంశాలలో అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారు ఈశ్వరునికి సంబంధించి అభిషేకాన్ని ఎలా అయితే ఆచరిస్తున్నారో పాలను దానం ఇచ్చే సందర్భంలో కూడా మధ్యాహ్న సమయంలో పెరుగన్నమును కూడా బ్రాహ్మణులకు కానీ లేదా నిరాశ్రయులైన వారికి, పేదవారికి, వయోవృద్ధులకు అన్న సంతర్పణ కనుక చేసినట్లయితే మాతృసేవ ఫలితం లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులతో పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దైవబలంతో ఆచరించండి, గొప్ప జీవితంలో స్థిరపడండి.